మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషీర్ అలీబేగ్, ప్రముఖ సామాజిక ఉద్యమకారులు ఎస్కే నజీర్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్ ఎస్కే సలీం తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో అది మైనార్టీల హక్కులకు భంగం కలిగించే విధంగానే కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంది. కాబట్టి ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్లో వ్యతిరేకించడమే కాకుండా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా దీన్ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ చట్టము పూర్తిగా లోపభూయిష్టమైనది. ఇందులో అనేక వివాదాస్పద అంశాలు చోటు చేసుకొని ఉన్నాయి. మరి ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఒక మసీదులకు, మద్రసాలకు, ముస్లిం శ్మశాన వాటికలకు, దర్గాలకు సంబంధించింది ఈ చట్టం. ముస్లింలు ఎవరైనా కూడా అల్లా మార్గంలో వారి యొక్క ఆస్తులను వక్ఫ్ చేయడాన్నే, దానం చేయడాన్నే వక్ఫ్ అంటారు. ఈ వక్ఫ్ బోర్డులో సాధారణంగా ముస్లింలు మాత్రమే ఆ వక్ఫ్ బోర్డులో పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. దాన్ని ఈరోజు సవరిస్తూ ముస్లిమేతరులు కూడా ఈ వక్ఫ్ బోర్డులో ఉండడానికి అవకాశం కల్పిస్తూ ఈరోజు చట్ట సవరణ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన CEO ఎవరైతే ఉంటారో వారు కూడా ఇప్పటి వరకు ముస్లింలను మాత్రమే అపాయింట్ చేసే పద్ధతి నడుస్తుంది. మరి దాన్ని కూడా సవరిస్తూ ముస్లిమేతరులకు కూడా CEOగా అవకాశం కల్పిస్తూ సవరణ చేస్తున్నారు. మరి ఇటువంటి మార్పులు మిగతా ఏ మతాలకు కూడా చేయకుండా ఒక్క ముస్లిం మతానికే చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఖండిస్తుంది, ప్రశ్నిస్తుంది. మరి అనేక తరతరాలుగా ఈ మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు వక్ఫ్ చేసిన స్థలాన్ని సంబంధించి ఈరోజు దానికి సంబంధించిన పత్రాలు తీసుకొని రమ్మని ఈరోజు ప్రశ్నిస్తున్న పరిస్థితి.